శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మాన్స్లో యోగ పరిషత్తు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, 25/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయం 8 గంటలకు సరికి స్నానాధికము ముగించుకొని అల్పాహారము పూర్తి చేసి మాన్స్ గ్రామమునకు 2 కారులలో ప్రయాణమైతిమి. ఎలిజబెత్ కారులో నేను ఆమె ఎక్కితిమి. పాయా కుమార్తె జుజు కారులో ఆమె, వర్మ, పాయా బయలుదేరిరి. ప్రభాతపు నీరెండ బంగారు తీగలు సాగుచున్నది. వాతావరణము కొంచెము వెచ్చగా సదుపాయముగా ఉన్నది. మంచు లేదు. బాటకు ఇరువైపులా గోధుమ పైరులు 3 అడుగుల కన్నా ఎత్తుగా ఒత్తైన తివాచీల వలె కనిపించుచున్నవి. పైన్ వృక్షములు కొండ లోయల నుండి ఏటవాలు భూభాగములపై దిగుచున్న రథముల శ్రేణుల వలె ఉన్నవి. మేము కబుర్లు చెప్పుకొనుచు బెల్జియం నుండి ఫ్రాన్సుకు పోవు ట్రంకు రోడ్డుపై వేగముగా ప్రయాణము చేసితిమి. ఒక పల్లెటూరిలో ఆరుబయట బంగాళాదుంపల చిప్స్ వేయించుచున్నారు. బెల్జియన్ దేశము ఈ చిప్స్ విషయమున జగత్ ప్రసిద్ధము. బంగాళాదుంపలను పొడవైన కడ్డీల వలె ముక్కలు కోసి నీడలో ఆరబెట్టి నూనెలో వేయించెదరు. తీసి నూనె ఓడ్చి సుమారు 2 గంటల తరువాత మరలా నూనెలో వేయించి తీసిన వెనుక కొంచెము ఉప్పు చల్లుదురు. యూరోపులో ఇతర దేశములలోనూ అమెరికాలో కొన్ని ప్రాంతములలోనూ కూడా ఈ చిప్సు ప్రసిద్ధము. మేము కారులను ఆపి ఆ వేడివేడి చిప్సును పెద్ద మోతాదులో కొంటిమి. ఊరు దాటిన తరువాత రోడ్డు ప్రక్కకు వెడల్పు చేయబడి ఉన్న చోట కారుల వారు భోజనార్థమై ఆగుతురు. మేము అచట భోజనము ఆరంభించితిమి. వేడివేడి చిప్సుతోనే కడుపులు నిండిపోయెను. సీసాలలో మంచినీళ్లు త్రాగితిమి. గ్లాసులలో వేడి నీళ్లు, బ్రూ కలుపుకొని పాల కోసమై వేచి ఉంటిమి. టూత్పేస్ట్ ట్యూబుల వంటి పాల ట్యూబులు అన్ని చోట్ల దొరకును. అట్టి ట్యూబును ఒకదానిని తీసి ఎలిజబెత్ అందరి గ్లాసులలోనికి మిల్క్ క్రీము పడునట్లు నొక్కి చివరకు తన గ్లాసులో నొక్కుకొనిన తరువాత దాని మూతిని వేలితో తుడిచి ఆ వేలు చీకుకొనెను. వారెవ్వరికి ఎంగిలి పట్టింపు కానీ దాని తాలూకు అపరిశుభ్రత కానీ తెలియదు. చెప్పినను గ్రహింపరు. నేను బ్రతుకు జీవుడా అని ఆ గ్లాసు కాఫీ మాత్రము త్రాగి ప్రయాణము పూర్తి అగు వరకు మరి కాఫీ ప్రసక్తి తేలేదు. కాఫీలైన వెనుక సంచుల నుండి పెద్ద అరటిపండ్లు, యాపిల్ పండ్లు, బిస్కట్లు, బ్రెడ్, బట్టరు పొట్టలోనికి దొరలినవి. నేను, వర్మ కార్లు దిగి పరిసర ప్రదేశములను చూచి వచ్చుసరికి మిగిలిన వారు సావకాశముగా భుజించిరి. తెల్లవారికి తిండి పన్నా పెద్దది. మేల్కాంచి ఉన్నంతసేపు ఏ పని చేయుచున్నను జిహ్వాగ్రమున ఏదో తినుబండారము జపింపబడుచుండును. మాస్టర్ చూడండి, జిహ్వాగ్రమున ఏదో తినుబండారము జపింపబడుచుండును తెల్లవారికి అంటున్నారండి. అందరము కార్లలో చేరితిమి. ఎలిజబెత్ స్టీరింగు ముందు కన్నములో 2 చిన్న డబ్బాలున్నవి. ఒక డబ్బా మూత తీసి పెప్పరమెంటు మాత్రలను భోజనానంతరము సేవించుటకై తలకొక మోతాదు పెట్టినది. నేను 2వ డబ్బా తీసి చూచి తిని. అందు మిరియాల పొడి ఉన్నది. 2 గ్రామముల నడుమ స్త్రీలు ఒంటరిగా కారు ప్రయాణము చేయుచున్నప్పుడు దొంగల భయముండునట. అట్టి సందర్భములలో ఆకస్మికముగా దొంగల కన్నులలో చల్లుటకు ఆమె మిరియపు పొడి భద్రము చేసినదనుట.
మేము బయలుదేరి కబుర్లు చెప్పుకొనుచు మధ్యాహ్నము 2 గంటలగుసరికి మాన్స్ చేరితిమి. అది ఒక అందమైన గ్రామము. అందొక పురాతన మహాభవనములో మాకు వసతికి తలకొక గది ఏర్పాటు చేయబడినది. మమ్ములను సగౌరవముగా లోనికి ఆహ్వానించి కాఫీ ఫలాహారములను వసగిరి. పొట్టలలో సందు లేదు. నేను, వర్మ కాఫీ మాత్రము పుచ్చుకొంటిమి. ఎలిజబెత్ పరివారము చక్కని భోక్తృత్వము నడపిరి. ఇంతలో యమ్మ ఆమె పరివారము మందహాసములతో సిద్ధమైరి. వారు ముందటి దినమే వచ్చి నా సదుపాయమునకై నా గది చుట్టూనున్న గదులను తీసుకొని స్థిరపడి ఉండిరి. బ్రస్సెల్స్ నుండి మిస్ మైకేలు నా సామానులు భద్రపరిచి సౌకర్యములు చేయుటకై బయలుదేరి వచ్చి ఉన్నది. ఆ 3 దినములు నాకును వర్మకును పెట్టెలు సంచులు మోసిపెట్టినది. యోగ పరిషత్తు 5 చదరపు మైళ్ళ పెద్ద మైదానమున అతిమాత్ర ప్రమాణములగు డేరాలలో అమర్చబడినది. వానకు ఎండకు లొంగని దట్టమైన డేరాలు నైలాను ప్లాస్టికులతో చేయబడినవి. ద్వారములతో ప్లాస్టికు గోడలతో ఇంద్రభవనముల వలె అలంకరింపబడినవి. లోపల కొన్ని వేల కుర్చీలు. ఇట్టి పరిషత్ సమావేశములకు ఇటలీ దేశము వారు ఈ విధమైన ప్రత్యేకపు డేరాల నిర్మాణము కాంట్రాక్టు పద్ధతిలో చేసి పెట్టుదురు. సరుకంతయు అద్దెకే కనుక స్వల్పములో పని జరిగిపోవును. పోయి చూచుసరికి అది యోగ పరిషత్తు కాదని తేలినది. సన్నాహమంతయు యోగ తిరునాళ్లుగా ఉన్నది. సంబరములు, వేడుకలు, సామాన్య ప్రజాకర్షణలు ఎక్కువ. ప్రాంగణమంతయు అంగడులు, అల్పాహారశాలలు, బెలూనులు, బూరాలు మున్నగు పిల్లల వినోద వస్తువులు జనసమ్మర్ధముతో నిండి ఉండెను. కొలుపులు, జాతరల వాతావరణము కనిపించెను. ఎట్టకేలకు పరిషత్తు జరుగు డేరాలలోనికి ప్రవేశించితిమి. పెద్ద వేదికపై అన్ని దేశముల నుండి వచ్చిన యోగస్వాములతో పాటు మాకును పేర్లతో యోగ కుర్చీలు అమర్చబడినవి. రంగుల బల్బుల తోరణములు డేరా లోపలి భాగములో చిత్ర విచిత్రాకారములలో ఉన్మేష నిమేషములు చేయుచున్నవి. సర్వాంతర్యామి అయిన విద్యుత్ కన్య నేత్రలాఘవములతో పాటు స్వాగత వాక్యములు వినిపించినవి. యావత్ భూగోళమునకు యోగ విద్యను భిక్ష పెట్టిన భారతదేశమును గూర్చిన మధుర ప్రశంసా వాక్యములు చెవులకు చల్లగా సోకినవి. వివేకానంద, అరవిందులు, రమణ మహర్షి, స్వామి శివానంద, సచ్చిదానంద మున్నగు ప్రాచ్య గురువుల నామములు చక్కగా కీర్తింపబడినవి. కాషాయాంబరధారులైన ప్రాచ్య పాశ్చాత్య స్వామీజీలు మందగమనమున చిరునగవులతో ఆడంబర విలాసమున వేదికను అలంకరించిరి. నడుమ సింహాసనము వంటి పెద్ద పీఠమున సచ్చిదానంద స్వాముల వారు ఆసీనులై అందరిపై వాత్సల్య దృక్కులు ప్రసరింపజేసిరి. పరిషత్తును ఏర్పరచిన వారందరూ సచ్చిదానందుల శిష్యులు అని సచ్చిదానంద స్వామి గురించి చెబుతూ ఉన్నారండి మాస్టారు. సచ్చిదానంద స్వామి శివానంద స్వామి యొక్క యోగ శిష్యులలో ఒకరు. భారతదేశమున నవీన యుగమున యోగ మార్గమును గూర్చి శివానందులు ప్రజాసామాన్యమునకు చక్కగా పరిచయము చేసినవారు. అట్లే పాశ్చాత్యమున యోగ సాధన క్రమమును బహుళ వ్యాప్తిలోనికి తెచ్చి అభ్యాస కేంద్రములను నెలకొల్పినది సచ్చిదానంద స్వామి. ఐరోపా, అమెరికా ఖండములలో ఇంటెగ్రల్ యోగా ఇన్స్టిట్యూట్ అను యోగ సహకార సంస్థను నెలకొల్పి ప్రాథమిక విద్యాలయములలో కూడా యోగ శిక్షణము తప్పనిసరిగా ఏర్పాటు చేయుటకు వీరు కృషి చేసిరి. వీరి సంస్థ ప్రపంచ యోగ సంస్థలన్నిటిలో
ధన సంపదలో అధికమై పనిచేయుచున్నది. ఉత్తర భారతదేశమున హృషికేశమునందు డివైన్ లైఫ్ సొసైటీ తరువాత ఇది ప్రముఖమైన అంతర్జాతీయ యోగ సంస్థ. యోగ బీజాంకురములను యావత్ ప్రపంచమునను ఆచరణయోగ్యముగా నాటగలిగిన శివానంద స్వామి శక్తి ఎట్టిదో పాశ్చాత్యులకు బాగుగా తెలియను. భారతదేశమున ఇట్టి వారి ప్రాముఖ్యము తెలియకుండుట నాకచ్చెరువు గొలిపినది. భారతీయులకు శివానంద స్వామి అనగా ఒక యోగాశ్రమము స్థాపించిన వారని మాత్రము తెలియను. పాశ్చాత్య యోగ ప్రపంచమున వారు యోగదైవముగా పూజింపబడుట ఆనాడు కన్నులారా చూచితిని. అట్లే గాంధీ మహాత్ముని, అరవింద యోగీంద్రుని విగ్రహములను ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయు మందిరములను ఫ్రాన్సులో చూచితిని. అప్పుడు అనిపించినది, ఇట్టి మహాత్ములు ఒక దేశమునకు జాతికి సంబంధించిన వారు కారనియు కావలసిన వారికి చెందిన వారనియు తెలియదగిన సత్యము. ఇలాంటి మహాత్ములండి మాస్టర్ ఏమంటున్నారు, ఒక దేశానికి జాతికి సంబంధించిన వారు కారు, కావలసిన వాళ్ళకి చెందిన వాళ్ళు అంటున్నారండి. ఇది తెలియదగిన సత్యము అంటున్నారు. ఎందుకని? అక్కడికి వెళ్ళినప్పుడు గాంధీ మహాత్ముని, అరవింద యోగీంద్రుని విగ్రహములను ప్రతిష్ఠించి వాళ్ళు నిత్య పూజలు చేయు మందిరములను ఫ్రాన్స్లో చూచాను అంటున్నారండి మాస్టారు. యోగ విద్యలోని అరుదైన రహస్యములను ఎరిగిన వారు ఉండవచ్చును, సాటిలేని పాండిత్యము కలవారు ఉండవచ్చును. ప్రజలను ఉద్ధరించువారు మాత్రము అల్ప సంఖ్యలో ఉందురు. చూడండి, ప్రజలను ఉద్ధరించే వాళ్ళు అల్ప సంఖ్యలో ఉంటారటండి. అయితే యోగ విద్యలో అరుదైన రహస్యాలు ఎరిగి ఉండవచ్చు, పాండిత్యం చక్కగా కలిగి ఉండవచ్చు, కానీ ప్రజలను ఉద్ధరించే వాళ్ళు మాత్రము తక్కువ సంఖ్యలో ఉంటారు. అందుకు కావలసినది ఏ శాస్త్రమునందైనను పునాదుల వంటి ప్రాథమిక సూత్రములను విడమరచి పరిచయము చేయగల ఔదార్యము. తెలివితేటలు, పాండిత్యము కలవారు కొల్లలుగా లభింతురు, కానీ ఈ ఔదార్యము కలవారు అరుదు. ఎక్కువ మంది గొప్ప పనులు సాధింపనెంతురు, కొద్ది మంది మాత్రమే వినియోగకరములైన మార్గములను సాధింపగలరు. అందును భారతీయుల బుద్ధిబలము, పాండిత్య దీక్ష, గౌరవములను చెల్లించుకొను గొప్పతనము అను మార్గములలో శుష్కించి ఏకాంత సాధనము, వ్యక్తిగత మోక్షము అని ఉట్టిగట్టుకొని ఊరేగుటకు ప్రారంభించినది మొదలు. అప్పటి నుంచి ఏమైంది? ప్రాచీన విద్యలు సామాన్య ప్రజాదరణము నుండి జారిపోయినవి. ప్రాచీన విద్యలండి, అవి సామాన్య ప్రజాదరణము నుండి జారిపోయినవి. ఏమైంది? తత్ఫలితముగా పాశ్చాత్య భౌతికవాదము ఒట్టిపోయిన భారతీయుల మనస్సులపై రాజ్యమేలినది. మానవ జీవ స్రవంతి అయిన ప్రాచీన భారతీయ సంప్రదాయము నవీన భారతీయ పండిత మార్గపు శృంఖలములను త్రెంచుకొని పాశ్చాత్యుల ఆచరణీయ క్రమశిక్షణమున చక్కగా వర్ధిల్లుచుండుట ఆనాడు యోగ పరిషత్తులో కన్నులారా చూచితిని. ఒకనాడు వివేకానందుడు దీనినే సంకల్పించెను. ఏమంటున్నారండి ఇక్కడ? ప్రాచీన భారతీయ సంప్రదాయం ఉందే, అవి ఈ నవీన భారతీయ పండిత మార్గపు, ఇప్పుడున్న భారతీయ పండిత మార్గపు శృంఖలములను త్రెంచుకొని, ఆ సంఖ్యలను తెంచుకొని ఎక్కడికి వెళ్తుంది? పాశ్చాత్యుల ఆచరణీయ క్రమశిక్షణమున అదిగో చక్కగా వర్ధిల్లుటము ఆనాడు నేను కన్నులారా చూచాను అంటున్నారు మాస్టర్. ఒకనాడు వివేకానందుడు దీనినే సంకల్పించెను. ఆ సంకల్పము ఇట్లు క్రమ వికాసము చెందుచున్నది. సచ్చిదానంద స్వామి అరగంట సేపు యోగశాస్త్రమును గూర్చి విశదముగా ఆకర్షణీయముగా ఉపన్యసించి సభ్యుల హృదయములను చూరగొనెను.
నవీన యుగమునకు యోగ విద్య ఎట్లు ఆవశ్యకమో రుజువు చేసెను. కానీ ఫ్రాన్స్, బెల్జియం ప్రజలను పొగడి యోగాభ్యాసమునకు వారే అర్హులని నొక్కి చెప్పి కొంచెము లౌక్యము చూపెను. తానున్న స్థితిలో అట్టి పనులు చేయనక్కరలేదు. ఉపన్యాసానంతరము 5 నిమిషములు అనేక కంఠములు శ్రవణమధురముగా ఓంకారము నాదము పట్టినవి. అనంతరము దక్షిణామూర్తి స్తోత్రము, ఉపనిషద్వాక్యములు, గురుస్తోత్రము చేయబడినవి. వాతావరణమంతయు నాదమయమయ్యను. కానీ వెంటనే ధీరేంద్ర బ్రహ్మచారి లేచి నిలబడి యోగమును గూర్చి అశాస్త్రీయముగా పామరజనోచితమైన చిన్న ఉపన్యాసమిచ్చెను. కుండలిని గూర్చి ఏమేమో సంభాషించెను. యోగ కుశలులైన పాశ్చాత్య సభ్యులు నవ్వుకొనిరి. ఒకరు లేచి ప్రాణము అపానము సమానము చేయుట అనగానేమి అని హేళనగా ప్రశ్నించిరి. ప్రాణమనగా నాసామార్గమున వెడలు వాయువనియు, అపానమనగా ఉపస్థమార్గమున గమించు వాయువనియు, ఈ రెండింటిని ప్రాణాయామమున కలుపవలెననియు అతడు సమాధానమిచ్చెను. అది ఎట్లు అని మరి ఒకరు ప్రశ్నింపగా, అది గురువులకడ అభ్యసించినచో తెలియునని ఊరకుండెను. వివిధ విచిత్రాలంకరణలతో పలువురు స్వామీజీలు ఆహ్వానింపబడకయే శిష్య సమేతులై ఉపన్యాస వేదికను పూరించిరి. లండన్ నుండి ఒక స్థూలకాయుడగు స్వామీజీ వచ్చెను. ఆయన భార్యయు పిల్లలును వచ్చిరి. ఆ స్వామీజీ మిక్కిలి అనారోగ్యముతో బాధపడుచుండెను. అతిమాత్రముగా మద్యపానము చేసి వేదికపై ఒక ప్రక్క కూర్చుండెను. వారందరూ ఒక్కొక్కరే లేచి నిలబడి తమ్ము తాము పరిచయము చేసుకొని క్రమముగా వేదికను దిగిరి. అటుపైన వేదికపై వివిధ కేంద్రముల విద్యార్థులు హఠయోగ ప్రదర్శనములను చేసిరి. స్త్రీ పురుషులు అందు సమానముగా పాల్గొనిరి. 1 గంట కాలము ప్రదర్శనములైన వెనుక హాలెండు నివాసి అగు ఒక స్వామి భక్తియోగమును గూర్చి 5 నిమిషములు అతిలోక మోహనమైన ఉపన్యాసము ఇచ్చి సభ్యులను భక్తిలోకముల లోతులలోనికి కొనిపోయెను. మాస్టారు చాలా మెచ్చుకున్నారండి. హార్మోనియము తాళములు పూని 2 శిష్యులు తాళము లయా పట్టగా మృదు మధుర మార్గమున హృదయము నుండి అతడు చేసిన హరేరామ సంకీర్తనము కృష్ణకర్ణామృత శ్లోకములు నారదుని తలపించెను. సామాజికులు అందరిపై నీలమేఘఛాయ వంటి ఒక సమ్మోహన వాతావరణము క్రమ్మెను అంటున్నారండి మాస్టారు. ఈ కార్యక్రమం అయిన వెనుక 1 గంట విశ్రాంతి వసగబడినది. తుపాకీ ప్రేల్చినప్పుడు చెట్టుపైనున్న పక్షుల వలె ఎల్లరునూ ఒక్కమారుగా నలుదిక్కులకు చెదరిరి. నేను, వర్మ, ఎలిజబెత్, ఎమ్మ మిగిలిన బెల్జియం బృందముతో తినుబండారముల అంగడుల వైపుకు నడిచితిమి. అన్నియూ శాకాహారశాలలే. ఒకచోట పచ్చిక బయలున మేము కూర్చుండగా మైకేల్ కాగితపు పళ్ళెములలో భోజన పదార్థములను కొని తెచ్చెను. పెసలు, శనగలు, ఉలవలు నానబెట్టి మొక్కలు సాగినవి ఉప్పులో ఉడకబెట్టినవి తెచ్చెను. అనుపానముగా ఉడికిన బంగాళాదుంపల గుజ్జు, సోయా నూనెతో తడిపిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఉన్నవి. నేను, వర్మ వండిన ధాన్యములను మాత్రము ఆకలితో చెరి 2 పళ్ళెములు మేసితిమి. మిగిలిన ఆకలిని పండ్లతోనూ కాఫీతోనూ నింపితిమి. ఇంతలో నలుదెసల నుండి మైకులలో నా పేరు తిరిగి తిరిగి వినిపించెను. ఎచ్చటనున్నారో 5 నిమిషములలో వేదికపైకి వచ్చి ఉపన్యసింపవలసినదిగా సామాజికులు కోరుచున్నారు.
అను వాక్యములు ఊదరగొట్టెను. నేను త్వరగా కాఫీ ముగించి చరచరా వేదికను సమీపించి తిని. నా ఉపన్యాసము ఆరుబయట వేదికపై ఉండవలెనని కొందరును, డేరాలో వేదికపై ఉండవలెనని కొందరును కేకలు పెట్టుచుండిరి. చివరికి ఎల్లరూ మైకు సహాయమున ఒకరినొకరు అర్థము చేసుకొని సమాధానపడిరి. తుదకు ఆరుబయలున వేదికపై ఉపన్యాసము ఏర్పాటయ్యను. పచ్చిక బయలున 1 ఎకరము మేర సామాజికులు ఒత్తుగా ఆసీనులైరి. నేను అష్టాంగయోగమును గూర్చియు అందు హఠయోగమున గల స్థానమును గూర్చియు, షట్చక్రముల స్వభావము, అనుభూతి, సాధనములను గూర్చియు, సమగ్రమైన శ్రీకృష్ణుని యోగ మార్గమును గూర్చియు 1 గంట సేపు, అంటే సాయంకాలము 5 నుండి 6 గంటల వరకు ఉపన్యసించి తిని. నిశ్శబ్దమున లీలమైన సామాజికులు సమ్మోహితులై అఖండమైన అనుభూతితో నిలచిరి. ఉపన్యాసానంతరము పలువురు నాతో పచ్చిక బయలున కూర్చుండి అనేక సందేహములను తీర్చుకొనిరి. ఎల్లరును సంతృప్తి చెందితిమని, మరలా ఎప్పుడు కలిసి కొనగలమని ఆసక్తి చూపిరి. కొందరు నేను రచించిన గ్రంథములు లభ్యములా అని ప్రశ్నించిరి. కొందరు తమ తమ ప్రదేశములకు నన్ను ఆహ్వానించి అడ్రస్సులు ఇచ్చిరి. విశాఖపట్టణమున మన వారెట్లు వ్యవహరించిరో అట్లే చనువుతో వారెల్లరూ ఆ 2 దినములను నాతో కలిసిమెలిసి వ్యవహరించిరి. జరిగిన కార్యక్రమములన్నిటిలో నా ఉపన్యాసము ఒక్కటే జ్ఞానోదయము కలుగ చేసినదని పలికిరి. 2వ దినమున కూడా నా ఉపన్యాసము ఉన్నదేమో అని పలువురు ప్రశ్నించిరి. కానీ అప్పటికే కార్యక్రమముల ఏర్పాట్లు సమ్మర్ధమై సంకులమై గజిబిజి అయిపోయెను. దానితో పాటు అక్కడ కార్యనిర్వహణ చేయు ఒక హఠయోగి నాకు కలిగిన ప్రచారమును, సామాజిక ఆదరణమును చూచి తాత్కాలికముగా ఈర్ష్యపడెను. మరునాడు ఉపన్యాసములే లేకుండా ప్రదర్శనములు, వినోద కార్యక్రమములతో నింపెను అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము భారతీయ సంగీత నృత్య ప్రదర్శనము అనే అంశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.